బైబిల్లో పాపాత్మురాలైన స్త్రీ ఉందండి. పాపం చేస్తుండగా ఆ స్త్రీని పట్టుకొని రాళ్లతో రువి చంపాలనుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి వేయమని ఆదేశించాడండి. ఆ స్త్రీని పాప బంధకాల నుండి రక్షించాడండి. ఈ సమాజంలో తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు ఎందరో వ్యభిచారానికి, అత్యాచారానికి గురై జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. అటువంటి వారికి చేతనంత వరకు సాయం అందించి కొందరినైనా అగ్నిలో నుండి వెలపటికి లాగినట్లుగా కాపాడదామండి. ఆలోచించండి. అంకుల్, అంకుల్, ఆ అక్కకేం చేస్తున్నారు? నాకు కూడా చెయ్యండి అంకుల్. పాపం అక్క ఏడుస్తుంది. ఐ యామ్ డెఫ్ గర్ల్. స్కూల్లో నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అంకుల్. నేను చాలాసేపు ఏడ్చా. ఆ అక్కకి ఏం చేశారో నాకు కూడా చెయ్యండి అంకుల్. ఏడిస్తే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అంకుల్. కాబట్టి మీరు నన్నే ఏడిపించండి, అక్కను ఏడిపించకండి.